లారెన్స్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే వర్కింగ్ ఏ రకంగా ఉంటుందనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే ఈ క్లాస్లో లారెన్స్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ వర్కింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో వర్కింగ్ డిస్కస్ చేసుకోవడం కోసం ఆ పోలరోమీటర్ ఏ రకంగా ఉంటుందో డ్రా చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్, ఓకే. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఈ రకంగా సోర్స్ నుంచి కాన్వెక్స్ లెన్స్ నుంచి లైట్ రేస్ అనేవి బయటకు రావడం జరుగుతుంది కాన్వెక్స్ లెన్స్ నుంచి, ఓకే. సో ఇక్కడ మనం ఒక పోలరైజర్ ని ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ N1 అనే పోలరైజర్ ని ప్లేస్ చేసుకోవడం జరిగింది, ఓకే. సో ఇక్కడ మనం హాఫ్ షేడ్ ప్లేట్ తీసుకోవడం జరిగింది. హాఫ్ షేడ్ ప్లేట్. సో ఇక్కడ మనం హాఫ్ షేడ్ ప్లేట్ కన్సిడరేషన్ లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక గ్లాస్ ట్యూబ్, సో ఇక్కడ ఒక గ్లాస్ ట్యూబ్ ని ప్లేస్ చేస్తున్నాం. దట్టు మిడిల్ లో డయామీటర్ కొంచెం ఎక్సెస్ గా ఉండేటట్టు ప్లేస్ చేసుకుంటాం. సో ఈ గ్లాస్ ట్యూబ్ లో షుగర్ సొల్యూషన్ ని తీసుకుంటున్నాం. సో ఈ గ్లాస్ ట్యూబ్ లో మనం షుగర్ సొల్యూషన్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాం, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పోలరైజర్ ని ఎనలైజర్ ని డ్రా చేస్తున్నాను. సో ఇది మనకి ఎనలైజర్. సో ఇది మనకి ఎనలైజర్ N2. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి పోలరైజర్. సో ఇక్కడ మనకి పోలరైజర్. నెక్స్ట్ సర్క్యులర్ స్కేల్. సర్క్యులర్ స్కేల్. సర్క్యులర్ స్కేల్. ఇంకా ఫైనల్లీ ఇక్కడ మనకి టెలిస్కోప్. ఫైనల్లీ ఇక్కడ మనకి టెలిస్కోప్, ఓకే. ఆ రకంగా మనకి లారెన్స్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ విషయం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న విషయం. హాఫ్ షేడ్ జరుగుతుంది. ఈ హాఫ్ షేడ్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ హాఫ్ షేడ్ గ్లాస్ ప్లేట్. సో ఇది హాఫ్ షేడ్ ఏ రకంగా ఉంటుందంటే హాఫ్ పార్ట్ వచ్చేసి గ్లాస్ ప్లేట్ తీసుకుంటాం, హాఫ్ పార్ట్ వచ్చేసి మనం పాస్ ప్లేట్ ని సిమెంట్ చేస్తాం. సో రెండు కూడా సిమెంట్ చేస్తాం అన్నమాట. ఒకే ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చేటట్టు మనం హాఫ్ పార్ట్ గ్లాస్ ప్లేట్ ని హాఫ్ పార్ట్ క్వార్ట్జ్ ప్లేట్ ని తీసుకుంటాం. క్వార్ట్జ్ ప్లేట్ ని తీసుకుంటాం, ఓకే. అయితే ఈ హాఫ్ పార్ట్ గ్లాస్ ప్లేట్, హాఫ్ పార్ట్ ఈ క్వార్ట్జ్ ప్లేట్ నుంచి మనం బేస్డ్ ఆన్ బ్రైట్నెస్ యూస్ చేసుకొని టెలిస్కోప్ ఫోకస్ అంతా మనకి ఈ హాఫ్ షేడ్ ప్లేట్ మీద ఉంటుంది. అంటే ఈ రెండు ప్లేట్స్ కూడా మనకి ఈవెన్ గా యూనిఫామ్ గా సేమ్ ఇంటెన్సిటీ చూపించగలగాలి, లేదా యూనిఫామ్ గా ఒకే రకమైన బ్రైట్నెస్ చూపించగలగడం కోసం మనం ఈ లారెన్స్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు యూనిఫామ్ గా అంటే రెండు ప్లేట్స్ ఎట్ ఏ టైం మనకి గ్లోగా కనిపించాలి. ఒక ప్లేట్ బ్లాక్ గా, ఒక ప్లేట్ వైట్ గా, ఒక ప్లేట్ బ్లాక్ గా, ఒక ప్లేట్ లో లైట్, ఒక ప్లేట్ లో లైట్ ఉండి ఒక ప్లేట్ లో లైట్ లేకుండా మనం టెలిస్కోప్ లో అబ్జర్వ్ చేయకూడదు. ఎప్పుడు రెండు కూడా యూనిఫామ్ గా మనం లైట్ ఫోకస్ అయ్యేలాగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి. కాకపోతే మధ్యలో ఈ షుగర్ సొల్యూషన్ ఎందుకు కన్సిడరేషన్ లో తీసుకున్నాం? జనరల్ గా సాల్ట్ సొల్యూషన్ తో కంపేర్ చేసుకుంటే షుగర్ సొల్యూషన్ కి కాన్సంట్రేషన్ ఎక్కువ. ఎట్ ద సేమ్ టైం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద మార్చాలన్నా ఇలాంటి సొల్యూషన్స్ యూస్ అవుతాయి. జనరల్ గా మనం తీసుకునే సొల్యూషన్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. షుగర్ సొల్యూషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి సొల్యూషన్స్ ని మనం చాలా టైప్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకోవచ్చు. కానీ బేస్డ్ ఆన్ ఒక కండిషన్, అదేంటంటే జనరల్లీ అన్పోలరైజ్డ్ లైట్ అయినా పోలరైజ్డ్ లైట్ అయినా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ వల్ల వస్తాయి, అవునా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ లో ఎప్పుడు కూడా నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ అంటే పాజిటివ్ చార్జ్ నెగటివ్
ఎప్పుడు నాట్ ఈక్వల్ టు జీరోగా ఉన్న సొల్యూషన్స్ ని ఏవైనా తీసుకోవచ్చు. ఎందుకు నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ జీరో కింద ఉండకూడదు? బికాస్ ఆ కండిషన్ లోనే మనకి అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవ్వాలన్నా ఆ పోలరైజ్డ్ లైట్ వాటి డైరెక్షన్ లో కాకుండా సమ్ బెండింగ్ డైరెక్షన్ లోకి రావాలన్నా ఆ నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. అంటే పోలరైజ్డ్ లైట్ ఇలా స్ట్రైట్ లైన్స్ లోనే కాకుండా ఈ యాంగిల్ లోనైనా లేదా ఈ యాంగిల్ లోనైనా లేదంటే సమ్ ఈ యాంగిల్ లోనైనా సరే ఏ యాంగిల్ లోనైనా సరే మనకి పోలరైజ్డ్ లైట్ బయటికి రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఆ రకంగా ఉన్న ఏ సొల్యూషన్స్ అయినా మనం కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. అది షుగర్ సొల్యూషన్ అనే కాదు. ఆ రకంగా ఏ సొల్యూషన్ అయితే మనకి సాటిస్ఫై చేస్తుందో ఆ సొల్యూషన్స్ ని మనం ఇక్కడ షుగర్ సొల్యూషన్ ప్లేస్ లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వరకు వచ్చే పోలరైజ్డ్ లైట్ ఇక్కడికి సమ్ యాంగిల్ తో మేక్ అయ్యే పోలరైజ్డ్ లైట్ ఇక్కడ నుంచి కూడా సమ్ యాంగిల్ మేక్ చేసుకునే బయటికి రావడం జరుగుతుంది. ఈ యాంగిల్ మేక్ చేసిన పోలరైజ్డ్ లైట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఎనలైజర్ రొటేషన్ అవుతుంది. తగ్గట్టుగా ఆ యాంగిల్ కి తగ్గట్టుగా ఎనలైజర్ రొటేషన్ జరుగుతుంది. సో ఆ ఎనలైజర్ రొటేషన్ ని మనం ఎంత యాంగిల్ రొటేట్ అయ్యింది అన్న విషయాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇక్కడ సర్క్యులర్ స్కేల్ ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న షుగర్ సొల్యూషన్, ఈ కేసులో మీరు షుగర్ సొల్యూషన్ తీసుకున్నారు, వేరే సొల్యూషన్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. కానీ దాని నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. అప్పుడే అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవ్వాలన్నా లేదా పోలరైజ్డ్ లైట్ సమ్ పర్టికులర్ యాంగిల్స్ మేక్ చేస్తూ బయటికి రావాలన్నా అంటే మనకి నచ్చినట్టుగా ప్రతిసారి స్ట్రైట్ లైన్ లో ఉన్న పోలరైజ్డ్ లైటే మనకి అవసరమని చెప్పలేము. సమ్ యాంగిల్ తో మేక్ చేసే పోలరైజ్డ్ లైట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. దానికి తగ్గట్టుగా పోలరైజ్డ్ లైట్ ని స్లిట్ చేయాలన్నా అది ఈ డైరెక్షన్ లోనైనా సరే రైట్ హ్యాండ్ డైరెక్షన్ లోనైనా ఇటు లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ లోనైనా లేదా పర్టికులర్ గా ఇలా యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లోనైనా అంటే పర్టికులర్ గా ప్లేన్ కి ప్యారలల్ డైరెక్షన్ లోనైనా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోనైనా అంటే ఏ డైరెక్షన్స్ లోనైనా సరే మనం రొటేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సొల్యూషన్ ని ఈ రకంగా కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో అక్కడ నుంచి అనలైజర్ కూడా దానికి తగ్గట్టుగానే అనలైజర్ రొటేషన్ ని మనం చేసుకోవాలి. సో అనలైజర్ రొటేషన్ ఎంత యాంగిల్ రొటేట్ అయిందో అబ్జర్వ్ చేయడం కోసం మనం ఇక్కడ సర్క్యులర్ స్కేల్ ని యూస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ హాఫ్ షేడ్ లో జరిగే వర్కింగ్ ఏంటి? హాఫ్ షేడ్ లో జరిగే వర్కింగ్ ఏంటి? ఎందుకు యాంగిల్ తో మనకి హాఫ్ షేడ్ లో పడుతుంది? పోలరైజ్డ్ లైట్ సమ్ యాంగిల్ మేక్ చేసే ఎందుకు పడుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాం. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఈ పోలరోమీటర్ కాన్సెప్ట్ అంతా మనకి ఇనిషియల్ గా చూసినట్టయితే గ్లాస్ ప్లేట్ బ్లాక్ గా ఉండి ఇక్కడ మాత్రమే లైట్ ఫోకస్ అవుతుంది, లేదా క్వార్ట్జ్ ప్లేట్ మాత్రమే బ్లాక్ గా ఉండి గ్లాస్ ప్లేట్ మాత్రమే బ్లాక్ గా కనిపిస్తుంది. ఆ కేసులో మీరు ఏం చేస్తారంటే అనలైజర్ ని ట్విస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అనలైజర్ ని ట్విస్ట్ చేస్తారు కానీ ఇనిషియల్ కండిషన్స్ లో షుగర్ సొల్యూషన్ ని కన్సిడరేషన్ లో తీసుకోండి. ఇనిషియల్ కండిషన్స్ లో షుగర్ సొల్యూషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా మన అంటే ఇంకా ఈ ట్యూబ్ మనకి ఎంటీ ట్యూబ్ ఉంటుంది అన్నమాట. ఈ ట్యూబ్ మనకి ఎంటీ ట్యూబ్ ఉంటుంది, ఎటువంటి సొల్యూషన్ ని మనం వేయం. ఆ టైంలో ఈ రెండు కూడా ఈవెన్ యూనిఫామ్ బ్రైట్నెస్ అని చెప్తారు. యూనిఫామ్ బ్రైట్నెస్ కెన్ బి అబ్జర్వ్డ్ యూజింగ్ టెలిస్కోప్. టెలిస్కోప్ ని యూస్ చేసి హాఫ్ షేడ్ ప్లేట్ మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. మనకి ఆ రకంగానే ఉన్న పోలరోమీటర్ అరేంజ్మెంట్ కూడా ఆ రకంగానే ఉంటుంది. అంటే డయాగ్రామాటిక్ పరంగా ఇలా వరుసగా గీసి ఉండొచ్చేమో కానీ మనం టెలిస్కోప్ మీదే ఫోకస్, మనం హాఫ్ షేడ్ మీదే పెడతాం మొత్తం ఫోకస్ అంతా. అయితే రెండు ప్లేట్స్ యూనిఫామ్ గా ఫస్ట్ ఇనిషియల్ గా చూసినట్టయితే ఒక ప్లేట్ మాత్రమే డార్క్ ఉంటే ఒక ప్లేట్ వైట్ ఉంటాయి. అంటే ఐదర్ ఇట్ ఇస్ ఏ క్వార్ట్జ్ అయినా అవ్వచ్చు లేదా గ్లాస్ అయినా అవ్వచ్చు. మీరు ఏ రకంగా సెట్ చేస్తారంటే షుగర్ సొల్యూషన్ లేకుండా మనం ఏ రకంగా సెట్ చేసుకోవాలంటే ఇనిషియల్ గా టెలిస్కోప్ ని అబ్జర్వ్ చేసి రెండు సేమ్ బ్రైట్నెస్ మెయింటైన్ అయ్యేలా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ షుగర్ సొల్యూషన్ ని వేయడం జరగాలి. షుగర్ సొల్యూషన్ ని వేసిన తర్వాత మళ్ళీ అనలైజర్ ని ట్విస్ట్ చేసుకోవాలి యూనిఫామ్ బ్రైట్నెస్ వచ్చే విధంగా. యూనిఫామ్ బ్రైట్నెస్ వచ్చే విధంగా మనం ఈ అనలైజర్ ని రొటేట్ చేయాలి. అంటే యూనిఫామ్ బ్రైట్నెస్ ఎప్పుడు వస్తుంది మనకి? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ మనకి సమ్ యాంగిల్ మేక్ చేస్తున్నప్పుడు. ఆ యాంగిల్ మేకింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంట? హాఫ్ షేడ్ ప్లేట్ మీద పడుతుంది. ఆ హాఫ్ షేడ్ ప్లేట్ ని ఒకసారి డ్రా చేసుకొని దాన్ని ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఈ హాఫ్ షేడ్ పోలరోమీటర్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సర్క్యులర్ స్కేల్ ని ఎందుకు యూస్ చేస్తున్నాం? జనరల్ స్కేల్ కాకుండా సర్క్యులర్ స్కేల్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే మనం ఏ రకంగా ట్విస్ట్ చేసినా అంటే 360 డిగ్రీస్ లో ఏ రకంగా ట్విస్ట్ చేసినా మనం అంటే మనకు ఉన్నవే 0 to 360 డిగ్రీస్ కంపారిజన్. ఆ
360 డిగ్రీస్ లో ఎటువంటి ఏ యాంగిల్ లో తిప్పినా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం అక్కడ సర్క్యులర్ స్కేల్ ని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ యూస్ చేసే స్కేల్ మనకి వెర్నియర్ స్కేల్ అవుతుంది. అంటే 2 రీడింగ్స్ తీయాలి. మెయిన్ స్కేల్ రీడింగ్స్, వెర్నియర్ స్కేల్ రీడింగ్స్. సో 2 రీడింగ్స్ తీసుకుంటాం. అదేంటంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి. జనరల్లీ హాఫ్ షేడ్ పలరోమీటర్ ని నేను ఒక సర్కిల్ లా హాఫ్ షేడ్ గ్లాస్ ప్లేట్ ని ఒక సర్కిల్ లా డ్రా చేస్తాను. ఓకే, ఆ సర్కిల్ లో ఈ పార్ట్ మనకి క్వార్ట్జ్ ప్లేట్. నేను దాన్ని ఈ రకంగా షేడ్ చేసుకుంటాను. సో ఈ షేడింగ్ అంతా మనకి క్వార్ట్జ్ ప్లేట్ అని అర్థం. సో ఇది మనకి క్వార్ట్జ్ ప్లేట్. సో రిమైనింగ్ పార్ట్ అంతా మనకి గ్లాస్ ప్లేట్. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి క్వార్ట్జ్ ప్లేట్, ఈ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి గ్లాస్ ప్లేట్. మన మెయిన్ థీమ్ ఎప్పుడు కూడా మనకి యూనిఫామ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. యూనిఫామ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ త్రూఅవుట్ గ్లాస్ ప్లేట్ అండ్ క్వార్ట్జ్ ప్లేట్. అది మన మెయిన్ థీమ్. ఆ రకంగా ఎనలైజర్ ని మనం రొటేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏ బి సి అనేది ఒక సెమీ సర్కిల్ లా తీసుకుంటాం. నెక్స్ట్ ఏబిసి అనే ఒక సెమీ సర్కిల్ ని మనం డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఏబిసి అనేది ఒక సెమీ సర్కిల్, ఏడిసి అనేది ఒక సెమీ సర్కిల్ కింద తీసుకుంటాం. ఓకే, ఆ రకంగా చూసుకుంటే మీరు ఇక్కడ యాంగిల్ చూసుకున్నట్టయితే ఇక్కడ యాంగిల్ ఎంత మనకి పై, దట్ మీన్స్ 180 డిగ్రీస్. ఓకే, సో ఆ రకంగా ఒకసారి ఇక్కడ మనం దానికి తగ్గట్టుగా అసలు ఎందుకు యాంగిల్ తో మనకి ఎందుకు యాంగిల్ వస్తుంది, పోలరైజ్డ్ లైట్ ఇలా స్ట్రైట్ లైన్ లా కాకుండా ఎందుకు సమ్ యాంగిల్ మేక్ చేస్తుంది అనే విషయం ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఎనలైజర్ పోలరైజర్ నుంచి బయటకు వచ్చే లైట్ అంతా కూడా పోలరైజ్డ్ లైట్. అవునా, పోలరైజర్ వర్కింగ్ అది. అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. ఇక్కడ మనం యూస్ చేసేది కెనడా బాల్సమ్ మెటీరియల్. అవునా, కెనడా బాల్సమ్ మెటీరియల్ ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. ఆర్డినరీ లైట్ రేస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతాయి. ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ మాత్రమే మనకి బయటకు రావడం జరుగుతుంది. ఆ రకంగా అన్పోలరైజ్డ్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. ఓకే, ఎప్పుడైతే ఆ పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇక్కడ పడుతుందో మనకి, సో ఇక్కడ 2 లైట్స్ ని మళ్ళీ ఒకసారి కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఈ ఓఎం అనేది మనకి ఆర్డినరీ లైట్ రేస్ కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఓఎం, ఓకే, ఓఎం ని ఆర్డినరీ లైట్ రేస్ కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓ ఎల్ మనకి ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పై వాల్యూస్ ఫేజ్ షిఫ్ట్ అనేది జరిగిపోయింది. ఎక్కడ నుంచి ఎక్కడికి, క్వార్ట్జ్ ప్లేట్ నుంచి గ్లాస్ ప్లేట్ కి. అందుకోసం మీరు ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ, ఇది మనకి ఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకోవడం జరిగింది. ఆర్డినరీ లైట్ రేస్, ఆర్డినరీ లైట్ రే. సో ఇక్కడ ఓఎల్ అనేది మనకి ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే. అంటే ఏంటి దాని అర్థం అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగినా అక్కడ కాంపోనెంట్ ఉందని మనం ఊహించుకుంటాం అన్నమాట. ఆర్డినరీ కాంపోనెంట్ ఉందని మనకి ఇమాజినరీ సర్కిల్, ఇమాజినరీ సమ్ ఇదంతా. ఇది రియల్ గా మనం అబ్జర్వ్ చేసేది, బట్ కానీ ఇప్పుడు నేను డ్రా చేస్తుందంతా ఇమాజినరీ. అంటే ఆ యాంగిల్ ఎలా వచ్చిందో చూపించడం కోసం చెప్తున్నాం అంతే, జస్ట్ ఇమాజినరీ. సో ఇక్కడ ఇది ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్. సో ఇది మనకి ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్. సో 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ మెయింటైన్ అయింది క్వార్ట్జ్ ప్లేట్ కి గ్లాస్ ప్లేట్ కి. ఆ రకంగా మనం ఈ రకంగా డ్రా చేస్తున్నాం. సో 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వచ్చేలాగా ఇమాజినరీ. ఓకే, దాని వాల్యూ ఓఎన్. కానీ ఇది కూడా మనకి ఏ కాంపోనెంట్ అవుతుంది, ఆర్డినరీ లైట్ రేస్ కాంపోనెంట్స్ అవుతాయి. ఓకే, ఆర్డినరీ లైట్ రేస్ కాంపోనెంట్స్ అవుతాయి. సో ఇది మనకి ఏ, ఈ పార్ట్ వచ్చేసి మనకి సి. అవునా, ఇది మనకి బి, ఈ పార్ట్ వచ్చేసి మనకి డి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్. ఈ రెండింటికి రిజల్టెంట్ వెక్టర్ ఇది అవుతుంది. ఈ రెండింటికి రిజల్టెంట్ వెక్టర్ మనకి దీని కింద అవుతుంది. ఓకే, ఈ రెండు లైట్ రేస్ కూడా వెక్టర్స్ కింద కన్సిడర్. ఇదంతా మొత్తం ఇమాజినరీ, మొత్తం ఇమాజినరీ ఇదంతా మనం చేస్తుందంతా. ఒరిజినల్లీ మనకి ఏం చెప్పాలి, యూనిఫామ్ ఇంటెన్సిటీ మన మెయింటెనెన్స్ చెప్పాలి. కానీ సమ్ యాంగిల్స్ ఎందుకు ఇక్కడ థీటా అనే యాంగిల్ మేక్ చేస్తుందో చెప్పడం కోసం ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తుంది. ఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్స్ కి, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్స్ కి, వెక్టర్ కాంపోనెంట్స్ కి మధ్య రిజల్టెంట్ వల్లే ఇక్కడ యాంగిల్ థీటా అనేది మేక్ అవుతుందని చెప్తుంది. ఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్స్ కి, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్స్ కి ఫై అనే ఫేజ్ షిఫ్ట్ జరగడం వల్ల మనకి ఇక్కడ థీటా అనే యాంగిల్ మేక్ అవుతూ వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఆ రకంగా కూడా ఇక్కడ మనం పి అన్నది కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఇక్కడ కూడా మనకి ఏంటి థీటా అనే లైట్ రేస్ వస్తాయి. సో సిన్స్ ఇది మనకి ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రే కాంపోనెంట్, ఇది వచ్చేసి మనకి ఆర్డినరీ లైట్ రేస్ కాంపోనెంట్. సో 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆర్డినరీ
ఇది మనకి సమ్ థీటా యాంగిల్ మేక్ చేస్తుందని చెప్తున్నాం పోలరైజ్డ్ లైట్ రే కాంపౌండ్. సో ఇది మనకి ఈ రకంగా ఇమాజినేషన్ చేసుకొని ఇక్కడ ఇలా లైట్ రేస్ ప్రొడక్షన్ అవుతాయి. ఎక్కడ మనకి ఇదంతా హాఫ్ షేడ్ ప్లేట్ ఈ జరుగుతున్న ప్రాసెస్ అంతా మనకి ఇక్కడ హాఫ్ షేడ్ ప్లేట్. ఓకే, ఎంత యాంగిల్ రొటేషన్ అయినా మళ్ళీ ఈ షుగర్ సొల్యూషన్ దగ్గరికి షుగర్ సొల్యూషన్ వేయక ముందు ఒకసారి రీడింగ్ తీయాలి, వేసిన తర్వాత ఒకసారి రీడింగ్ తీయాలి. కానీ కాన్సంట్రేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఒక స్పూన్ ఆఫ్ షుగర్ ని మనం కలిపి మిక్స్ చేసుకొని తీసుకుంటే అదొక కాన్సంట్రేషన్. అలా కాకుండా 2 స్పూన్స్ కలిపితే అదొక కాన్సంట్రేషన్. అలా కాకుండా 3 స్పూన్స్. సో కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఏ రకంగా పోలరైజ్డ్ లైట్ ఇంకా టర్న్ అయిపోతుంది, అంటే ఇలా ట్విస్ట్ అవుతుంది, ఇలా ట్విస్ట్ అవుతుంది, ఏ రకంగా టర్న్ అవుతుంది అనే విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం బేస్డ్ ఆన్ దిస్ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు వచ్చే ఈ పోలరైజ్డ్ లైట్, ఈ రకంగా వచ్చే పోలరైజ్డ్ లైట్ ఈ ఏసీ యాక్సిస్ ని బేస్ చేసుకొని సో సమ్ థీటా యాంగిల్ మేక్ చేస్తూ బయటకు వస్తుంది అని అర్థం. సమ్ థీటా యాంగిల్ మేక్ చేసుకుంటూ బయటకు వస్తుంది అని చెప్పడం కోసం ఈ రకంగా మనం ఇమాజినరీ వాల్యూస్ ని తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఓఎం ఓఎల్ ఇవన్నీ ఇమాజినరీ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఆ రకంగా మనకి రైట్ సైడ్ రొటేట్ చేసినట్టయితే ఎనలైజర్ ని రైట్ సైడ్ రొటేట్ చేసినట్టయితే రైట్ సైడ్ బ్రైట్నెస్ ఎక్కువగా కనబడుతుంది లెఫ్ట్ తో కంపేర్ చేస్తే. అదే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ బ్రైట్నెస్ ఎక్కువ కనబడుతుంది రైట్ తో కంపేర్ చేస్తే. అలా కాకుండా యూనిఫామ్ బ్రైట్నెస్ వచ్చేలాగా మనం టార్గెట్ పెట్టుకోవాలి ఎనలైజర్ ని, ఎంత యాంగిల్ అయినా పర్వాలేదు. కానీ ఆ సర్క్యులర్ స్కేల్ లో మనం 2 టైప్స్ ఆఫ్ రీడింగ్స్ చూడాలి. 2 టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఎప్పుడు చూస్తాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వితౌట్ సొల్యూషన్ చూడాలి. వితౌట్ షుగర్ సొల్యూషన్ తీసుకుంటాం. సో వితౌట్ షుగర్ సొల్యూషన్ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు మనకి V1 V2 అనేవి వస్తాయి. ఎక్కడ రీడింగ్స్, సర్క్యులర్ స్కేల్ మీద. సో సర్క్యులర్ స్కేల్ లో ఒక రీడింగ్ కి తీసుకోవాలి కదా, 2 రీడింగ్స్, ఎందుకంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఒకటి, మెయిన్ స్కేల్ రీడింగ్స్ ఒకటి, 2 క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాం. అందుకు వితౌట్ షుగర్ సొల్యూషన్ లో V1 V2 అనే రీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సొల్యూషన్ ని 1 స్పూన్ తీసుకున్నప్పుడు ఎలాగా అంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు సో కాన్సంట్రేషన్ లెవెల్స్ షుగర్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ లెవెల్స్ బేస్ చేసుకోండి. సో షుగర్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ సో దాన్ని C కింద నేను డినోట్ చేయడం జరిగింది. అంటే షుగర్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ ని బేస్ చేసుకొని మనం ఎనలైజర్ యొక్క యాంగిల్ ని డిసైడ్ చేస్తాం. ఎనలైజర్ యొక్క యాంగిల్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎలా, V2 మైనస్ V1 తీసుకొని. అంటే మనకి 2 రీడింగ్స్ వస్తూ ఉంటాయి కదా ప్రతిసారి. ఆ సర్క్యులర్ స్కేల్ మీద ఉన్న రీడింగ్స్ రిజల్టెంట్ డిఫరెన్స్ వాల్యూస్ తీసుకొని కన్సిడర్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఎనలైజర్ యాంగిల్ కాన్సంట్రేషన్ లెవెల్స్ కి ఎనలైజర్ యాంగిల్ థీటాకి ఆ కాన్సంట్రేషన్ లెవెల్ కి గ్రాఫ్ తీసినట్టయితే అది ఇలా ఒక స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తుందంట. అంటే x యాక్సిస్ మీద ఏ కాన్సంట్రేషన్ లెవెల్స్ తీసుకున్నా y యాక్సిస్ మీద ఏ యాంగిల్ అంటే ఎనలైజర్ యాంగిల్ అంటే సొల్యూషన్ ని పెంచే కొద్దీ మనకి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచే కొద్దీ యాంగిల్ ఏమవుతుంది మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుందంట. అదే అర్థం. అంటే షుగర్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ మీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎనలైజర్ యాంగిల్ కూడా మనకి మేక్ అవడం జరుగుతుంది. కానీ ఇనిషియల్ కండిషన్స్ ఇవన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, వితౌట్ షుగర్ సొల్యూషన్ అప్పుడు కూడా 2 రీడింగ్స్ తీసుకోవాలి. సిన్స్ అది వెర్నియర్ స్కేల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఒకటి, మెయిన్ స్కేల్ రీడింగ్స్ ఒకటి, ఆ రకంగా తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం లారెంట్స్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ ని డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి స్పెసిఫిక్ కాన్సంట్రేషన్ కూడా చెప్పొచ్చు యూజింగ్ సమ్ ఈక్వేషన్. సో 10 into L సో ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకొని చెప్పొచ్చు. సో స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ని కూడా చెప్పొచ్చు మనం. స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ ని చెప్పొచ్చు. సో స్పెసిఫిక్ రొటేషన్ S is equal to 10 into theta by L into C. ఇక్కడ theta అంటే ఎనలైజర్ యాంగిల్, నెక్స్ట్ L అంటే లెంత్ ఆఫ్ ద ట్యూబ్. మనం తీసుకున్న షుగర్ సొల్యూషన్ యొక్క ట్యూబ్ యొక్క లెంత్ ఆఫ్ ట్యూబ్. ఇక్కడ C అంటే మనకు ఆల్రెడీ కాన్సంట్రేషన్ ఆఫ్ ద షుగర్ సొల్యూషన్ అనే విషయం తెలిసింది. అంటే దాని అర్థం ఏంటి, మీరు కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఎనలైజర్ చేయాలనుకున్న యాంగిల్స్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్పొచ్చు.
లేదా స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఒక పర్టికులర్ రొటేషన్ వాల్యూస్ చెప్పాలన్నా s is equal to 10 into theta by l into c where l is equal to length of the tube అవుతుంది, c is equal to concentration of the solution. ఓకే, ఈ రకంగా మన లారెంట్స్ హాఫ్ షేడ్ పోలరైజర్ ని డిస్కస్ చేయొచ్చు. దీన్నే సక్రిమీటర్ అని కూడా చెప్తారు. అంటే సక్రిమీటర్ అంటే షుగర్ సొల్యూషన్ యూస్ చేసుకొని చెప్పాం కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనం యూస్ చేసే వెర్నియర్ స్కేల్ కి ఓన్లీ 10 స్కేల్ రీడింగ్స్ తీసుకుంటారమ్మా. అప్పుడు మనకి లీస్ట్ కౌంట్ వాల్యూస్ ఏమవుతాయంటే 1/10 దట్ విల్ బి ఈక్వల్ టు 0.1. సో ఆ రకంగా క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. మనకి వెర్నియర్ స్కేల్ రీడింగ్స్ తీసుకోవాలి, మెయిన్ స్కేల్ రీడింగ్స్ తీసుకోవాలి. వాటి రిజల్టెంట్ వాల్యూస్ లేదా వాటి డిఫరెన్స్ వాల్యూస్ మనం అనలైజర్ యాంగిల్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఓకే, సో ఈ రకంగా నెక్స్ట్ క్లాస్ లో బ్యాగినెట్